ఒకసారి ఈ వీడియో చూడండి. నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల హాస్పిటల్ కి వెళ్లకుండా పోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అవునా? రేపు జబ్బు చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు అయిందనుకో, ఆ రోజు ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళు సేవ్ చేసిన మనీ అయినా లేకపోతే ఏదైనా ల్యాండ్ ఉంటే అమ్మైనా ఆ రోజు ఏంటంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రోజు నువ్వు 10,000 15,000 సంవత్సరం కడితే రేపు 25 లక్షలు బిల్ అయితే ఆ రోజు నీకు ఇన్సూరెన్స్ కంపెనీ 25 లక్షలు పే చేస్తుంది. అంటే అది ఇన్కమ్ ఎక్స్పెండిచర్. నీ హెల్త్ బాగుంటుంది, తర్వాత నీకు డబ్బులు వచ్చాయి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి. బాస్, ఇట్స్ టైమ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. మన గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ ని ప్రమోట్ చేయడానికి రీసెంట్ గానే GST పర్సెంటేజ్ 0 తీసుకొచ్చింది. జస్ట్ ఇమాజిన్ హౌ క్రూషియల్ ఇట్ ఇస్. ఏముంది బాస్, నెలకి 400 నుంచి 500 రూపాయలు ఖర్చు పెట్టుకుని సూపర్ అఫోర్డబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మెడికల్ బిల్స్ లాక్స్ ఆర్ క్రోర్స్ లో ఉన్నా కూడా కవర్ అయిపోతాయి. ప్లస్ ఇట్ కమ్స్ విత్ 30 minutes ఆఫ్ క్లెయిమ్ సపోర్ట్. సో అలాంగ్ విత్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ ఆల్సో వెరీ